హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ముందుగా మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చాలా అంటే చాలా హడావిడి జరిగింది సోషల్ మీడియాలో. సో అయితే అర్జున్ ఎలిమినేట్ చేద్దామనే యాక్చువల్ గా డెసిషన్ అనేది తీసుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అనమాట. అందుకనే ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. యాక్చువల్గా ఇదైతే ఒక ప్రాసెస్ అనేది ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ మనం లాస్ట్ వీక్ దీని గురించి చర్చించుకున్నాం కూడా. బట్ అలాంటి ఎలిమినేషన్ ఏం జరగలేదు. ఎందుకనో మరి. సో గ్రాండ్ ఫినాలే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అనేది టాక్. ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ లో అంటే టాప్ 6 మెంబర్స్ అప్పుడే ఎలిమినేట్ చేస్తారనేది ఒక టాక్. ఒకవేళ ఏదైనా ఉంటే మాత్రం నేను క్విక్ రీడ్ చేస్తా, మీకు పెడతా. సో అలాగే ఇంట్లోకి హోమ్ ఫుడ్ అనేది పంపించారు. అంటే ఎవరి ఇంట్లో వండిని వాళ్ళ స్పెషల్ డిషెస్ ఏ ఉంటాయో అదైతే పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడాలన్నమాట టాస్క్. వాళ్ళు గెలిచి ఒక టాస్క్ ఆడి గెలిస్తే వేరే వాళ్ళ ఇంటి ఫుడ్ ని రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు. వాళ్ళ ఇంటి ఫుడ్ వాళ్ళు చెప్పుకోవడానికి లేదు. సో దీనికోసం ఒకరికొకరు రీక్రియేటెడ్ టాస్క్లు అంటారు కదా, ఆల్రెడీ అయిపోయిన టాస్క్లు రీక్రియేషన్ టాస్క్లు అనేది ఆడారు. ఇది యాక్చువల్ సీజన్ 1 లో ఒకసారి ఆడించారు రీక్రియేషన్ టాస్క్ లాస్ట్ లో. సో బాల్స్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది యావర్ గెలిచాడు. అర్జున్ ఇంటి ఫుడ్ కోసం రిక్వెస్ట్ చేశాడు యావర్. ఎందుకంటే జర్నీ చూడంగానే వెళ్ళి అర్జున్ హగ్ చేసుకుని ఐఎమ్ రియల్లీ సారీ సారీ అని చెప్తుంటే అర్జున్ ఇట్స్ ఓకే యార్, ఇదంతా హౌస్ లోనే, బయట అలాగే ఏముండదు అది ఇది అని కన్సోల్ కూడా చేసాడు. ఇది అన్కట్స్ లో ఉంది. సో బహుశా ఎవరైనా మిస్ అయి ఉంటారని నేను చెప్తున్నాను. అలాగే ప్రియాంక బోండేరా టాస్క్ లో గెలిచింది. ఆ టాస్క్ లో ఆడింది, బాల్స్ అయి పెట్టి బ్యాలెన్స్ వేసి గెలిచింది. శివాజీ హోమ్ ఫుడ్ ని అక్కడ రిక్వెస్ట్ చేసింది ప్రియాంక. ఆ తర్వాత శివాజీ బెలూన్స్ టాస్క్ ఉంది కదా, అది అవి క్యాండీస్ టాస్క్, అందులో గెలిచాడు. సమ్మర్ కోసం హోమ్ ఫుడ్ అయితే రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ వరకు అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఫస్ట్ అప్డేట్ గురించి చెప్పుకున్నాం కదా. ఇక ఎపిసోడ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఇది అస్సలు మిస్ కావద్దు, అందరూ కూడా చూడండి, మీకు ఓట్ వేయడానికి బాగా పనికి వస్తుంది. లాస్ట్ హౌస్ మేట్స్ అయిన యావర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇద్దరు జర్నీలే మిగిలే. వాళ్ళిద్దరు జర్నీలు కూడా ప్లే చేశారు. యావర్ జర్నీ చూస్తుంటే నిజంగా ఒక పడి లేచిన కెరటం అంటారు కదా, అలా అనిపించింది అనమాట నాకు. దానికి ఒక మంచి ఉదాహరణ మనడు. ఎవరో కూడా తెలియదు అసలు. గూగుల్లో కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. బయోగ్రఫీ రాయడానికి కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి యావర్ గురించి. అలాంటి యావర్, ప్రిన్స్ యావర్ అనే పేరుతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా బలంగా తన పేరు వినిపించేలాగా చేసుకున్నాడు అక్కడ. సో ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది. తెలుగు రాకపోయినా కూడా తన పొగరు చూపించి ఒక పోట్ల గిత్త ఉంటది కదా, ఆ పోట్ల గిత్త సో పన్నెల్లో దూసుకుపోయినట్టు దూసుకుపోయాడు అనమాట. సో బిగ్ బాస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని, ఫేమ్ ని అయితే కంపల్సరీగా తెచ్చుకున్నాడు. సీజన్ 7 అనేది ఎవరికి ఎంత మేలు చేసింది అనేది పక్కన పెడితే యావరికైతే నెంబర్ 1 పొజిషన్ ఇచ్చేయచ్చు. అంత మేలు చేసింది. ఎందుకంటే అసలు ఏదో కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు వచ్చినప్పుడు. బట్ తన పేరుని మాత్రం బలంగా మోగేలాగా చేశాడు. ఒక పక్క లాంగ్వేజ్ ప్రాబ్లం, కానీ మనవాడికి ఏదైనా కూడా టాస్క్ బిగ్ బాస్ తెలుగులో చెప్తుంటే అర్థం కాల. మీకు దొంగల టాస్క్ ఉంది చూసారా, ఒక వస్తువు చెప్తే మనవాడికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాడు. సో అలాంటి యావరు టాప్ 5 వరకు వచ్చాడంటే ఇమాజిన్ ఎంత బాగా గేమ్ ఆడి ఉండాలి అనేది. సో మనోడికి యాక్చువల్ గా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేకపోతే యావర్ ఆడిన ఆ మైండ్ లాజిక్ గా లాక్ చేయడం కానీ నామినేషన్స్ అప్పుడు, అలాగే మనోడు ఆడిన ఫిజికల్ టాస్క్ కానీ టాప్ 2 లో నిలబెట్టేదేమో, మేబీ విన్నర్ కూడా చేసేదేమో, టైటిల్ విన్నర్ కూడా చేది. ఎయిదర్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా తన పాయింట్స్ ని బలంగా వాదించుంటే నామినేషన్ లో అదిరిపోయేది. అయితే కొన్ని చోట్ల కొంచెం అయితే బాగా ట్రిగ్గర్ అనేది అయ్యాడు, అది మనందరం కూడా చూసాం. తర్వాత శివాజీ బూస్ట్ తో నాగార్జున హోస్ట్ కాస్త నేర్పించడంతో బాగా బ్రహ్మాండంగా ముందడిగేశాడు. అగ్రెషన్ అనేది తగ్గించి తనలో ప్రోగ్రెస్ అయితే చూపించాడు ఖచ్చితంగా. ఒక సేయింగ్ అంటుంది ఏంటంటే, చాలా మందికి వినండి, మీకు కూడా లైఫ్ లో ఉపయోగపడుతుంది. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ అట్ ది గోల్ అంటాడు. యాక్చువల్ గా ఇది ఒక సేయింగ్ అనమాట. అంటే సత్యసాయిబాబు గారు చెప్పింది, ఇది నాది కాదు, సొంతది కాదు.
అది కరెక్ట్ గా యావరికి అయితే సెట్ అయిపోద్ది అనిపించింది. మాస్టర్ ని ఫాలో అయ్యాడు. శివాజీ మాస్టర్ ఏదైతే చెప్తున్నాడో అదంతా కూడా విన్నాడు. హోస్ట్ గా నాగార్జున చెప్పింది బొరకెక్కించుకున్నాడు. ఇక్కడ ఫాలో ద మాస్టర్ అంటే అదే డెవిల్ ని ఫేస్ చేసాడు. అంటే బిగ్ బాస్ అనే ఒక డెవిల్ టాస్క్ ఇస్తుంటే దాన్ని ఎలా ఎదిరించాలి అనేది పోరాడాడు. ఫైట్ టు ది ఎండ్ అంటే లాస్ట్ వరకు కూడా పోరాడాడు. చివరికి టాప్ లో ఒకడిగా నిలిచాడు. అంటే ఫినిష్ ఎట్ ది గోల్. అంటే ఇది పర్ఫెక్ట్ గా ఎవరికి సెట్ అయింది ఆ ఫ్రేమ్ లో. సో ఇక్కడ ఎవరికైనా కూడా లైఫ్ లో ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఈ మైండ్ లో పెట్టుకుంటే. సో తృప్తిలో అనేది తప్పిపోయింది యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఫస్ట్ లో యావరికి ఎలిమినేషన్ గండం అనేది ఉంది ఫస్ట్ లో. తృప్తిలో తప్పిపోయింది అది. అదే మనల్ని యాక్చువల్ గా కాపాడిందని కూడా చెప్పాలి. ఏంటి, సో కొంత గేమ్ ఆడటం కానీ, అది స్టాండ్ నుంచుని రతిక పేడకల్లాపులు జల్లడం కానీ, శాస్త్రీయ బాంబులు రాయడం కానీ, ఆ టాస్కే మనం నిలబెట్టిందని చెప్పాలి. ఇక్కడ యావర్ జర్నీ చూస్తుంటే ఒకటి చెప్పాలి ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి రతిక వల్లే యావర్కి ఎలివేషన్ వచ్చింది. మళ్ళీ అదే రతిక రీఎంట్రీ ఇచ్చినప్పుడే మనోడి గేమ్ కొంచెం డల్ అయిపోయింది. సో మీరు అబ్జర్వ్ చేసేది లేదో, ఫస్ట్ లో ఫ్రెండ్ గా ఉండి మోసం చేసి కంటెండర్షిప్ కి పనికిరాడని కూడా చెప్పేసింది. అప్పుడు మనోడు బాగా హర్ట్ అయ్యాడు. అందుకే యావర్ బాగా స్ట్రాంగ్ అయ్యాడు మళ్ళా తర్వాత. సో మళ్ళీ రతిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యావర్ బుర్రను కొంచెం పాడు చేయడం స్టార్ట్ చేసింది. తన వల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో యావర్ గేమ్ అనేది కొద్దిగా దెబ్బ కొట్టిందనే చెప్పుకోవాలి. దీంతో లక్ ఏది కలిసి రావట్లేదు, అబ్బా మనకి టైమింగ్ కలిసి రావట్లేదు అంటూ యావర్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు, ఎమోషనల్ అయ్యాడు, బాధపడ్డాడు కూడా. అయితే యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని తిరిగి ఇచ్చేసి ఎప్పుడైతే పౌల్ గేమ్ ఆడానని తెలిసిందో, నాగార్జున గారు చూపెట్టారో, సో ఐ డోంట్ వాంట్ దిస్ ఎవిక్షన్ పాస్ సార్ అని ఇచ్చేసాడు కదా, అక్కడ మళ్ళా ఎలివేషన్ మనసులో అదండి ప్రజల హృదయాలను అయితే ఖచ్చితంగా దోచుకున్నాడు. పౌల్ గేమ్ ఆడానని ఎప్పుడైతే మనకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందో ఆ పాస్ ని వెనక్కి ఇచ్చాడో, సో అది బాగా లేపింది. సో మిగతా వాళ్ళకి యావరికి తేడా చూడండి, ఇదే తేడా. మిగతా వాళ్ళు ఫౌల్ గేమ్స్ ఆడుతా ఉన్నారు, మనోడు ఫౌల్ గేమ్ అని తెలిసి వెనక్కి ఇచ్చాడు. యావర్ జర్నీ చూస్తుంటే బిగ్ బాస్ కి ఎలాంటి కంటెంట్ కావాలో ఎగ్జాక్ట్ గా అలాంటి కంటెంటే ఇచ్చాడు. గౌతమ్ కి యావరికి ఫస్ట్ లో పడలేదు, అలాగే తర్వాత కలిసిపోయారు. అలాగే అమర్కి యావరికి పెద్దగానే గొడవలు అయ్యాయి. అలాగే శోభా శెట్టి యావరిని బాగా ట్రిగ్గర్ చేసింది, మనోడు కూడా బాగా అరిచాడు. సో అయినా కూడా మనోడు ఎక్కడ కూడా ఓవర్ డోస్ అంటారు కదా, తర్వాత ఓవర్ డోస్ అయితే ఫస్ట్ లో ఏదైతే నాగార్జున ఇన్పుట్ ఇచ్చారో బాగా అగ్రెస్ అవుతున్నావు, నువ్వు వేరే విధంగా వెళ్ళిపోతున్నది అంటే అక్కడ తనకు బ్రేక్ వేసుకుని లాస్ట్ వరకు కూడా ఆ కంట్రోలింగ్ అనేది చూపించాడు. అలా యావర్ జర్నీలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాడు, మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అలాగే నామినేషన్స్ లో రతిగా చెప్పిన పాయింట్స్ అన్నెసరీగా తెచ్చుకుని ఎక్కువ ప్రొలాంగింగ్ నామినేషన్స్ 2 వారాలు జరిగాయి కూడా. మళ్ళా ఆ వీడియో చూపించి వీకెండ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. లాస్ట్ లో అర్జున్ తో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అని ఇవన్నీ కొంచెం మైనస్ అయినాయి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ లో కొంచెం టాస్క్ లో వీక్ అవడం, ఎప్పుడైతే అర్జున్ వచ్చాడో కొంచెం డౌన్ అయిపోయాడు. అంటే 2.0 వచ్చిన తర్వాత కొంచెం 2-3 వారాలు డౌన్ అయిపోయాడు, మళ్ళీ పుంజుకున్నాడు, మళ్ళీ డౌన్ అయిపోయాడు. సో ఏది ఏమైనా యావర్ మాత్రం ఈ సీజన్ కి ఒక మంచి కంటెస్టెంట్ అని చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పల్లవి ప్రశాంత్ జర్నీ చూద్దాం. జర్నీ చూస్తుంటే సూపర్ గా అనిపించింది పల్లవి ప్రశాంత్. ఎందుకంటే ఎక్కడ చిన్నగా మొదలుపెట్టి ఒక విధ్వంసకరంగా మారాడు అనమాట జర్నీ. అలాగే ఉందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అర్జున్ చెప్పినట్టుగా ఏకుల వచ్చి మేకుల తయారాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఫస్ట్ లో కొద్దిగా అండర్ ఎస్టిమేట్ చేశారు చాలా మంది. చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా బాధపడతారు హౌస్ లో ఉన్నాళ్ళు. నిజానికి శివాజీ బ్యాకప్ వల్లే యావర్ గాని పల్లవి ప్రశాంత్ గాని కొంచెం పికప్ అయ్యారు, అందులో డౌటే లేదు. సో ఆ గేమ్ అనేది వాళ్ళ దారిలో పడింది, ఈయన దారి చూపాడు అనమాట. ఫస్ట్ లో ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా స్టెప్స్ ఎక్కాలి అనేది ఇద్దరికి కూడా అర్థం కాల. అంటే మరీ తెలియకుండా అమాయకుల్లో రాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి బౌన్స్ బాల్స్ వస్తాయో దాన్ని వదిలేయాలి, అప్పర్ కట్ కొట్టే బాల్ని అప్పర్ కొట్టాలి కదా. అది ఇద్దరికి తెలియలా. కొంచెం శివాజీ గైడెన్స్ ఇంత అయితే హెల్ప్ చేసింది. మరి వాళ్ళ గేమ్ ని దిశని మార్చలేదు కానీ హెల్ప్ అయితే చేసింది. అదంతా గైడెన్స్ లో జరిగింది. అందుకే
గౌతమ్కి అమర్కి అదే జెల్సీ ఉండేది. శివాజీని ఫస్ట్ లో నిలదీసిన పాయింట్స్ కూడా ఇవే. మీరు వాళ్ళకైతే చెప్తున్నారు, మాకైతే ఎందుకు చెప్పట్లేదు, మాకు నామినేషన్ వేస్తున్నారు, మరి ఇదే తప్పులు వాళ్ళు చేస్తున్నా మీరు నామినేషన్ ఎందుకు చేయట్లేదు, మాతో ఎందుకు ఉండరు, మాకు ఎందుకు ఎంకరేజ్ చేయరు, గైడెన్స్ ఇవ్వరు, వాడు వేటాడడానికి వస్తే నేను పేకట్టడానికి వచ్చానా. సో ఈ డైలాగులన్నీ అందుకే వచ్చాయి అనమాట. సో ఈవెన్ గౌతమ్ నోట్లోంచి వచ్చినా, ఈవెన్ అమర్ నోట్లోంచి వచ్చినా కూడా అందుకే పుట్టే ఇలాంటి డైలాగ్స్. పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే టాస్క్ లో గెలవడం అనేది స్టార్ట్ చేశాడో అప్పుడు మనోడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అయితే రతిగా వల్ల కొద్దిగా స్టార్టింగ్ దెబ్బతింటాడా, ఎటో వెళ్ళిపోతాడు, ట్రాక్ లో వేరే ట్రాక్ ఎక్కేసాడని అందరూ అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వల్లే ఆ 2 వారాలు సేవ్ అయ్యాడు, బచాయించిపోయాడు. ఎప్పుడైతే ఇంక ఎదురుదాడి చేస్తున్నారో వేరే వాళ్ళు, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడు అనమాట. ఆ తర్వాత ఆ రతిక వల్లే తన గ్రాఫ్ పెరిగింది. చూడండి, రతిక వల్లే కొద్దిగా డ్రాప్ అయినాడు, మళ్ళా రతిక వల్లే లేచాడు. ఆ తర్వాత పౌరస్త్ర టాస్క్ ఏదైతే పట్టుకున్నప్పుడు, పౌరస్త్రాన్ని పట్టుకుని ముగ్గురు ఉన్నప్పుడు తిట్టడం అనేది స్టార్ట్ చేసింది రతిక. పల్లవికి విపరీతమైన హైప్ ని తీసుకొచ్చింది. తర్వాత కోర్టు నామినేషన్స్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్, రతిక తిట్టిన తిట్లు, అలాగే పల్లవి ప్రశాంత్ డిపెండ్ చేసుకోవడం, తిరిగి ఇచ్చి పడేయడం, ఇదంతా కూడా బ్రహ్మాండంగా పల్లవి ప్రశాంత్ ని గ్రాఫ్ ని లేపిందనే చెప్పాలి. ఇది యాక్చువల్గా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, వాస్తవం. దీంతో ప్రజల్లో ఒక క్రేజ్ అనేది వచ్చింది. ఆ తర్వాత అమర్దీప్ కొన్ని పాయింట్స్ లో ఇల్లాజికల్ గా వెళ్ళిపోవడం పల్లవి ప్రశాంత్ మీదకి, వేరే వాళ్ళు కూడా కొద్దిగా టార్గెట్ చేసినట్టు, కొంచెం ఆ చులకన భావం అనేది చూపించారా అన్నట్లుగానే చూపించడం అమర్ గాని మిగతా వాళ్ళు గాని, అదంతా కూడా ఫస్ట్ లో ప్లస్ పాయింట్లు అయిపోయినాయి. దీంతో ఒక క్రేజ్ అనేది ఏర్పడిపోయింది. అయ్యో పాపం అంటూ ఫస్ట్ లో అన్న వాళ్ళే టాస్క్ ఆడటం మొదలెట్టాక బాబాయ్ పల్లవి ప్రశాంత్ అన్నం మొదలెట్టారు, సేమ్ గేమ్ ఆడుతున్నాడు రా అని పొగిడారు కూడా. అక్కడి నుంచి అంతా కూడా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాడు, అందులో డౌటే లేదు. ఆ తర్వాత రతిక రీఎంట్రీ ప్యాచప్ కూడా పల్లవి ప్రశాంత్ గా ప్లస్ అయింది. నువ్వు ఇన్ని మాటలు అన్నావు, ఇన్ని అన్నావు, నేను అక్క అని అంటా అనే ఆ ప్యాచప్ ఉంది సరా, అది కూడా పల్లవి ప్రశాంత్ కి ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత ర్యాంకింగ్స్ అప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేయడం, ఎదురు తిరగడం, రతిగాని ఎదిరించడం, ఏం మాట్లాడుతున్నావు, నాకు ఎందుకు అర్హత లేదు, నేను ఇండిపెండెంట్ గా ఎందుకు ఆడలేదు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వే ఆడలేదు అన్నట్టు మాట్లాడు. అలాగే అమ్మర్ నామినేషన్స్ లో కూడా టఫ్ ఫైట్ అనేది ఇచ్చాడు. గౌతమ్ పల్లవి ప్రశాంత్ వాగ్వాదం అక్కడ కూడా టఫ్ ఫైట్ అనేది జరిగింది. ఇవన్నీ కూడా పల్లవికి ఒక ఎలివేషన్ ని తీసుకుని వచ్చాయి. అందుకే హౌస్ లో ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. మరి ఇదే ఊపులో ఉంటే మాత్రం ఆ విన్నింగ్ వెళ్ళిపోయి కప్ అనేది కొట్టేస్తాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ మాత్రం సీజన్ కి పూర్తి న్యాయం చేసినోడే అయిపోతాడు. మరి చూద్దాం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు ఏంటి అనేది. అలాగే చాలా మంది ఓటింగ్ అనాలిసిస్ కోసం అడుగుతున్నారు. కొద్దిగా లీక్ అయినాయి, బయట లీక్ అయినాయి, అఫీషియల్ ఓటింగ్ లీక్ అవుతున్నాయి సార్ అని తెగ పంపించారు నాకు మెసేజెస్ లో. సో వాళ్ళ కోసం నేను ఒక స్పెషల్ వీడియో చేశాను, అది కూడా చూడండి. దీని తర్వాత అది పబ్లిష్ అవుతుంది 1-2 hours లో. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.